హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు మనం అయితే కువైట్ లో ఉండే సూక్ జుమాకి అయితే వచ్చాము. మనం అయితే ఇప్పుడు సూక్ లోపలికి అయితే వెళ్ళి చూసేద్దాం రండి. నేను చూపిస్తాను మొత్తం ప్రతి ఒక్కటి. ఈ సూక్ జుమా అయితే కువైట్ లో ఫేక్ దగ్గర అయితే ఉంది, ఆల్రాయిడ్ అనే ప్రాంతంలో అయితే ఉంది. ఇక్కడ అన్ని వస్తువులు కూడా చాలా అంటే చాలా తక్కువ రేటుకి వస్తాయి. ఇక్కడ కనిపిస్తున్న చిన్న చిన్న వస్తువులు ఏదైనా సరే నీకు 1 దినారు 2 దినార్లు 3 దినార్లు 5 దినార్లు ఈ లోపలే ఉంటాయి. కానీ వాళ్ళైతే ఎక్కువ చెప్పేస్తారు మనకు. కానీ మనం గుడ్డిగా తీసేసుకోకుండా బేరాలు అయితే ఆడాలి. మనం ఇండియాలో ఎలాగైతే మనం 10 రూపాయలు చెప్పింది 2 రూపాయలకి అడుగుతామో, ఇక్కడైతే 10 రూపాయలకి అడగాల. 10 రూపాయలు చెప్పింది వాడు ఇచ్చేస్తాడు. కొద్దిసేపు లేదు రాదు అది అని అంటాడు కానీ ఇచ్చేస్తాడు. సో మనం అయితే ప్రతి ఒక్కటి మనం ఇక్కడ చూసుకొని అయితే తీసుకోవాలి, లేకపోతే ఇబ్బంది. ఈ వస్తువుల్లో మనకు కొత్తవి ఉంటాయి, పాతవి ఉంటాయి. కానీ ప్రతి ఒక్కటి అయితే చెకింగ్ అయితే చేసుకొని మరీ తీసుకోవాలి. వాడి దగ్గర అయితే మంచిగానే పనిచేస్తాయి, కానీ ఆ పక్కకి వెళ్ళి చూడంగానే అదైతే వర్క్ కాదు. సో ఇలాగ ఎవరైనా సరే తెలిస్తేనే ఆ వస్తువు ఏదైనా తీసుకోవాలంటే ఆ వస్తువు గురించి తెలిస్తేనే మనం తీసుకోవాలా. కానీ కొన్ని వస్తువులు అయితే చాలా బాగుంటాయి, కొంచెం ఓపికగా చూసుకొని అయితే తీసుకోవాలా. ఇక్కడ కువైట్ వాళ్ళు వస్తారు, అజిలిబియన్స్ బయట వాళ్ళు వస్తారు. ప్రతి ఒక్క వస్తువు దొరుకుతుంది. ఇది దొరకదని లేదు, అక్కడ ప్రతి ఒక్కటి దొరుకుతుంది. మామా మీరు అనుకునేటి కాదు మామా, మీరు ఆలోచన చేయొద్దండి. చూద్దాం, ఈ రోజు అయితే మీకు నేను మొత్తం చూపిస్తాను. వాచీలు అయితే చాలా అంటే చాలా రకాలు ఉన్నాయి ఇక్కడ. కానీ ప్రతి ఒక్కటి కూడా మంచి మంచి బ్రాండ్స్ లో ఉన్నాయి, నార్మల్ కూడా ఉన్నాయి. చూసుకోవాలి ప్రతి ఒక్కటి కూడా. చూడండి, స్పెట్స్ కానీ రేబాన్ స్పెట్స్ కూడా దొరుకుతాయి మనం చూసుకొని తీసుకుంటే. కానీ అవి అయితే ఒరిజినల్ కాదు, డూప్లికేట్. చూడండి కువైట్ వాళ్ళు ఎంతమంది వస్తున్నారు చూడండి. ఇక్కడ మనకంటే కూడా వాళ్ళే ఎక్కువ తీసుకునేట్టుంది ఇవన్నీ కూడా. ఏయ్ నువ్వు పక్కపోరా, అడ్డం నువ్వు ఒకటివే. చూడండి ఇగో ఈ సెంట్లు చూడండి. ఏదైనా తీసుకో నువ్వు. 100 దినార్ ఓన్లీ 100 రూపాయలు అంట. ఏదైనా సరే బయట అయితే మనకు అవి 4 కేడీలు 5 కేడీలు 10 కేడీ 20 కేడీ కూడా అమ్ముతారు. ఇది బహూర్. ఇది అంటే మనం ఇంట్లో సాంబ్రాన్ వేసుకుంటాం కదా, ఆ టైపు. స్మెల్ అయితే సూపర్ వస్తుంది. చాలా వరకు అయితే వాచ్లే, ఎక్కడ పట్టినా కూడా వాచ్లు స్పెట్స్. ఎందుకంటే వీటికే వాళ్ళకి స్పేస్ తక్కువ పడుతుంది అండ్ అమౌంట్ కూడా ఎక్కువ వస్తుంది. చూడండి ఎన్ని వస్తువులు ఉన్నాయి తెలుసా, మనకి ఏ వస్తువు కావాలన్నా దొరుకుతుంది. బ్యాంగిల్స్ చూడండి, వీళ్ళు ఎక్కువ గోల్డ్ టైప్ టీ వేసుకుంటారు కాబట్టి కువైట్ వాళ్ళంతా అవే ఎక్కువ ఉన్నాయి ఇక్కడ. తాత నమస్తే. మా తాతల కాలంలో ఇది మనం సినిమాల్లో తప్ప రియల్గా చూడలేదు, ఫస్ట్ టైం అయితే మనం చూస్తున్నాం. ఇక్కడ చేతికి పెట్టుకునేది వాచ్ టైం, ఇది ఉంగరం టైపు. బైనాకిల్ చూడండి, ఏం కనపడుతుంది, ఏం కనపడలా. చూద్దాం ఇంకా ముందుకెళ్ళి మనం అయితే. చూడు వాచ్లు చూడు, ఎంత కలెక్షన్ తెలుసా వాచ్లు. ఇక్కడ లేడీస్ సంబంధించినవి, జెంట్స్కి సంబంధించినవి, ప్రతి ఒక్క వస్తువు అయితే దొరుకుతుంది ఇక్కడ. ఎంత చూసినంత ఉంది. మేమైతే తిరిగి కాళ్ళు అయితే నొప్పులు వచ్చేసినాయి మాకు. కానీ మేమైతే లాస్ట్ మూమెంట్లో వెళ్ళాం కాబట్టి మాకు కొంచెం ఇబ్బంది అయిపోయింది. అంతా క్లోజ్ చేస్తూ ఉన్నారు ఆ టైంలో. లేడీస్ ప్రోడక్ట్లు అయితే ఉన్నారు. అందరు ఇక్కడికి వచ్చి సగానే దొరుకుతాయి, కొనుక్కుంటారు. సో నేను కూడా తిరుగుతూ ఉన్నాను, నేను కూడా ఏదైనా వాళ్ళకి వస్తున్నాను. చూద్దాం. మనమే అనుకున్నాం కాదు, చాలా మంది వస్తున్నారు ఇక్కడికి. అద్దాలు చూడండి, సూపర్గా అయితే ఉన్నాయి అద్దాలన్నీ. రేబాన్ స్పెట్స్ అంట. వీళ్ళని అడిగితే వీళ్ళు ఈ ఒరిజినల్ అనే చెప్తారు, కానీ తీసుకుంటే మనకేమో బొక్క పడుతుంది. నూస్ దినారు పోయి చూడండి, ఏ పర్ఫ్యూమ్ తీసుకున్నా కూడా నూస్ దినార్ అంటే ఇది. అంటే మన ఇండియన్ రూపీస్ లో వచ్చేసి 150 రూపీస్ అయితే పడుతుంది నూస్ దినార్ అంటే. 500 ఫిల్స్ అండి. ఎలక్ట్రికల్ సామాన్లు ఉన్నాయి. మసాజర్లు కూడా ఉన్నాయి రా బాబు. బట్టలు కొట్టలేకపోదాం ఇప్పుడు మనము.
షూస్, బట్టలు ఏం కావాలన్నా దొరుకుతాయి మనకి ఇక్కడ. నైక్, పోలో, బాస్, మంచి మంచి టీ షర్ట్ అయితే ఉంది కదా. कितना बे ये बेबी है नहीं नहीं कितना कितना ये 2 हाफ बेस्ट है 2 रहेगा अच्छा 2 से का 2.5 దినాలు ఇదంతా. 2 पीस థ్యాంక్ యూ భయ్యా. నేను కొనడానికి రాలేదు భయ్యా, వీడియో తీసుకుని మా ప్రేక్షకులకు చూపిద్దామని వచ్చా. అయితే తప్పినారో ఇప్పుడు ఎక్కడ పోయినారో వాళ్ళని ఎత్తుక్కుంటే అయితే పోదాము. ఇక్కడంతా బట్టల కొట్టు ఇది ఉంది, ఇక్కడ బట్టల సెక్షన్. సో మనకు బట్టల సెక్షన్ తో పని లేదు. కువైట్లో బట్టలు అయితే తీసుకోలేము మనము, చాలా రేట్ ఎక్కువైతే ఉంటాయి. ఇంక ఇవన్నీ కొన్ని కొత్తవి ఉన్నాయి, కొన్ని అయితే తెచ్చి రీసైకిల్ చేసేటివి ఉంటాయి. షూస్, స్లిప్పర్స్ అన్ని కూడాను చూద్దాం. మనం ఇప్పుడు బట్టలు అయితే అయిపోయింది కదా, ఇప్పుడు మనం అటు సైడ్ వెళ్దాము. అటు సైడ్ ఏమేమి ఉంటాయో మనం అయితే చూద్దాము. చూసి మాట చెప్తాను నేను. ఈ సెక్షన్ లో అన్ని చిన్నపిల్లలకు సంబంధించిన బొమ్మలు అయితే ఉన్నాయి. ఒక్కొక్కటి చూడండి చాలా బాగున్నాయి. చిన్నపిల్లలకి ఏది కావాలన్నా కూడా ఇక్కడ దొరుకుతుంది. లైక్ రోబోట్ బొమ్మలు, కార్లు, రిమోట్ కార్లు కానీ బొమ్మలు చూడండి, బొమ్మలు భలే ఉన్నాయి కదా. ఇవన్నీ మనం పిల్లలు తోసుకొని పోయడానికి సైకిల్స్ కానీ చాలా రకాలైతే ఉన్నాయి ఇక్కడ. మీరు కూడా ఒకవేళ చిన్నపిల్లలకి తీసుకుని చెట్టుకుంటే చాలా జాగ్రత్తగా అయితే చూసుకోండి. ఒకసారి తప్పతే కొనుక్కోలేదు. చూడండి చాలా పెద్దది ఇదే సూక్. ఇది ఆల్రాయ్ దగ్గర ఉంటుంది. ఇది టిక్ టాక్ సంబంధించినట్టు కూడా అన్ని లైట్లు గిట్లు అన్ని ఉన్నాయి. స్పీకర్స్ దగ్గర పోదాము. చూడండి స్పీకర్స్, మొబైల్ హోల్డర్స్, డీజే మొబైల్ స్టాండ్లు, ఫోన్లు, స్పీకర్స్. ఇక్కడ ఇప్పుడు చూపించే ప్రోడక్ట్లు బయట మనం ఎక్కడ కొనాలన్నా కూడా ఖచ్చితంగా నీకు షాప్ లో అయితే కన్నా 20 దినాలు, 30 దినాలు, 50 దినాలు కూడా పడతాయి. సో ఇక్కడ మాక్సిమం ఒక 5 దినాల నుంచి 50 దినాల లోపల ఎండ్ అయిపోతాయి. ఇది పెద్ద ప్రోడక్ట్లు కాబట్టి నేను చెప్తున్నాను అది కూడా రేటు. ఇంకా చిన్న ప్రోడక్ట్లు అయితే మనం చూసుకొని తీసుకోవాల్సింది. వాచ్ల కలెక్షన్ అయితే మాత్రం బాగుంది మామ ఇక్కడ. इतना देगा ले लो भाई अल्लाह कितना देगा బొమ్మ వాష్ చేసుకునేది ఏదో మనకు ఏదో తెలియదు దీని గురించి. వైర్ బాక్సులు, ఎలక్ట్రికల్ సామాన్లు. మనకి ఇక్కడ మెయిన్ ఏంద్రా అంటే ఏది కావాలన్నా సరే చూసుకొని అయితే తీసుకోవాలా, లేకపోతే చాలా మోసపోతాము. మనకు హైదరాబాద్లో, బెంగళూరులో మనకు చోర్ బజార్ అయితే ఎలాగుందో సేమ్ అలానే ఉంటుంది ఇక్కడ కూడా. అని ఇక్కడ ఎక్కడ పెట్టినా కూడా వాచ్లు అయితే ఎక్కువగానే కనిపిస్తున్నాయి. కాపీ కొట్టాడు ఇది వాచ్. ఇప్పుడు కొత్త కొత్త వస్తువులు అయితే చూసారు కదా. ఇంకా ఆ పక్క పోతే కుప్పలు పోసి అమ్ముతా ఉంటారు, వాటిని అయితే చూపిస్తాం. చూడండి కుప్పలు పోసి మీకు ఏది కావాలన్నా ఇది అయితే ఇక్కడైతే కొంచెం చీప్ అండ్ బెస్ట్ లోనే దొరుకుతాయి. కానీ చూసుకొని తీసుకోవాలి ఏదైనా సరే. మనము ప్రతి ఒక్కటి కూడా చూసుకోకుండా తీసుకుంటే మాత్రం మోసపోతాము. చూడండి ఎన్ని వాడేసి పడేసినట్టు ఎన్ని. చూడండి బట్టలు, స్వెటర్స్, మంచి మంచి టీషర్ట్లు అయితే వాడేసినట్టు ఉంటాయి ఎన్ని. చూడండి ఎట్టుందా టీషర్ట్. చూడండి మోటలు ఏది కావాలన్నా సరే. చూడండి ఎలా ఉందో చూడడానికి. కొత్తది న్యూ పీస్ ఉన్నట్టు అయితే ఉంటాయి.
కానీ చూసి తీసుకోవాలి ఎన్ని వాడినేటి అయితే ఉంటాయి దీంట్లో. అన్ని మూటలు షూస్ ఇల్లు అని పర్ఫెక్ట్ గా ఒక్కో సెక్షన్ లో ఒక్కొక్క ఐటమ్ అయితే పెట్టారు మంచిగా. ఇక్కడికి వస్తే బట్టలు, అక్కడికి వస్తే షూస్, ఒక చోట వాచీలు, ఇలా చూడండి. బట్టలు కూడా ఇంకా టైం అయిపోయినట్టుంది, మొత్తం ప్యాకింగ్ అయితే చేసేస్తున్నారు. చూడండి పిల్లల గొడవలు కాడి నుంచి పెద్దల బట్టల వరకు మొత్తం ఏది కావాలన్నా దొరుకుతాయి ఇక్కడ. సైడ్కి అయితే పోయి చూద్దాం మనం ఇప్పుడు. కువైట్లో సూకులు ఇది. మన హైదరాబాద్ లో చోర్ బజారు, బెంగళూరులో ఇలా ఉన్నాయి కదా, ముంబైలో ఇట్లా సేమ్ అలానే ఇక్కడ కూడా. ఈ సెక్షన్ అయితే షూస్ అంత మొత్తము చూడండి ఇంత పెద్దగా ఉంది అసలు. ఇది అయిపోయింది. మనం ఇప్పుడు దాకా బట్టలు, వాచీలు చూసాం కదా, ఇప్పుడైతే మనకు చూడండి కాలేజ్ బ్యాగ్స్, హ్యాండ్ బ్యాగ్స్ మొత్తం ఇక్కడ చూడండి ఎలా ఉన్నాయో. ఇవి ఎంతటో జస్ట్ నాకు తెలిసి దినారు, 2 దినార్లు అలాగైతే ఉంటాయి. బయట కొనాలంటే మనకైతే 10 దినాలు అయితే పడతాయి. సో ఇక్కడ నుంచి మనం ఇంట్లో ఫర్నిచర్స్ కానీ అలాంటివి దొరికే దగ్గరికి అయితే వెళ్దాం మనం ఇప్పుడు. ఇక్కడ నుంచి అయితే చూద్దాం, మొత్తం బంద్ అయిపోయినట్టుంది, అంతా క్లోజ్ చేసేస్తున్నారు. చూడండి బ్యాగులు. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం అయితే మనకు ఫర్నిచర్స్ దొరుకుతాయి కదా, అక్కడికైతే వెళ్ళిపోదాము. సో మనం ఫర్నిచర్స్ దగ్గరికి అయితే వచ్చేసాము. చూడండి మనకి ఏం కావాలన్నా సరే సెకండ్స్ లో అయితే దొరుకుతాయి ఇక్కడ. చాలా పెద్దగా అయితే ఉంది ఇది కూడా, ఇక్కడ దారి లేదు. చూడండి ట్రాలీ బ్యాగ్స్ అయితే ఎన్ని ఉన్నాయో, చాలా బాగున్నాయి. ఇది చిన్నది బాగుంది చూడడానికి, జాయింట్ అయితే పెట్టాడు. ఎక్కుతున్నావు 7 kg. చూడండి 2 వచ్చేసి ప్యాసింజర్ 7 థ్యాంక్ యూ 7 దినార్లు అంట. చూడండి మొత్తం ట్రాలీ బ్యాగ్స్. ఇటు సైడ్ వచ్చేసి మొత్తం ఫర్నిచర్స్, సోఫా సీట్లు ఏదైనా సరే మనకు తక్కువ, చాలా అంటే చాలా తక్కువలో దొరుకుతాయి ఇవన్నీ. లోపలికి వెళ్ళిపోదాం మనము. చూడండి సోఫాలు అయితే చూడండి ఎలా ఉన్నాయో, మొత్తం అన్ని ఆ జబాల కాడ ఏరకొచ్చున్నది. ఇక్కడ మాత్రం కవర్లు పెట్టి పెడతారు మంచిగా. చూడండి డైనింగ్ సెట్లు, వీటిలో కొన్ని డూప్లికేట్ ఉంటాయి, కొన్ని అయితే ఒరిజినల్ ఉంటాయి. అన్నిటికీ రంగులు పూసేవి పెడతారు కొడుకులు. చూడండి ఇవన్నీ సెకండ్ హ్యాండ్, ఎన్ని కూడా వాడు వదిలేసి పని చేసేట్టు ఉంటాయి ఇవన్నీ. ఈ సెక్షన్ అయిపోయింది కదా, ఇంకా ఇంకా చూడాలి చాలా ఉంది. సో ఇక్కడికి చాలు. ఇంక మనం బోకుల దగ్గరికి అయితే వెళ్దాము. బోకులు అంటే గిన్నెలు, రబ్బర్లు, గిన్నెలు, ఇంట్లోకి వంట సామాన్ల కాడికి వాటికైతే వెళ్దాము, చూద్దాం. ఇవన్నీ అల్లావుద్దీన్ అద్భుత కాలం దీపం లాంటివి అన్నీ ఉన్నాయి ఇక్కడ. చాయ్ గవ్వాలు ఇచ్చుకునేటి, ఫ్లాస్కోలు, ఇవన్నీ మనకి ఇళ్ళల్లో వాడినేటి. ఇవన్నీ మనకైతే సెకండ్స్ లో అయితే దొరుకుతాయి, తక్కువ రేట్కే ఇస్తారు. చాలా బాగుంది యూనిక్ గా. పోయేటోళ్ళు కూడా అమ్ముతారు చూడండి. ఇక్కడ జూమ్ తగ్గిస్తాము. తాత వాచ్లు పెట్టుకుని అమ్ముతా ఉన్నట్టున్నాడు. వీళ్ళకి ల్యాక్ కాదు, కొంతమంది టైం పాస్ కోసం అమ్ముతారు, కొంతమంది కావాలని అమ్ముతారు. బొమ్మలు
ఇవన్నీ కూడా ఆడ పడేసినవి ఉంటాయి అన్ని. వీళ్ళు ఏరుకొని వచ్చుకునేదన్నీ బాగా నీట్గా చేసి పెడతా ఉంటారు. నాకు తెలిసి ఈ వీడియోలో మీరు చాలా మందిని పోయేటోళ్ళని చూడొచ్చు అండ్ అజిలిబియన్స్ అయితే చూడొచ్చు. రెండు ఇంట్లో సామాన్లు, వైర్లు, లేడీస్ హెయిర్ కి సంబంధించినవి ఇవన్నీ, హెయిర్ స్ట్రైట్నర్లు ఇవన్నీ. ఎవరికి నచ్చినట్టు వాడు కొనుక్కొని వెళ్ళిపోతా ఉంటాడు. అన్ని క్లోజ్ చేస్తారు మాక్సిమం. ఇది ఓన్లీ 5 day అయితే ఉంటది. చూడండి, సుత్తులు మన ఇంట్లో కాడినట్టు అయితే ఉండవు. రబ్బర్ వచ్చింది, ఇక్కడైతే ఐరన్ వచ్చింది. పాత నేను ఆట పెట్టి నవ్వించుకుంటున్నారు ఇల్లు. ఏదో నా కొడుకు ఇల్లు భలే, ఏదో నా ఇల్లు. బేరాలు ఆడుకుంటున్నారు. మనిషిని చాలా అవలీలుగా హేళన చేసేస్తారు వీళ్ళైతే. ఇక్కడ చూడండి, అయితే అన్ని సెకండ్ హ్యాండ్ ప్రోడక్ట్. సెల్ఫీ స్టిక్లు, ఫోన్లు ఉన్నాయి చూడండి ఇక్కడ. పెద్ద ఫోన్లు కానీ జమాల కలగవుతుంది. ఇది వేపు కాదు, ఎందుకు మనకు తెలియదు దీని గురించి. ఏందో చాలా ఉన్నాయి. పవర్ బ్యాంకులు, యాంకర్ పవర్ బ్యాంకులు అంట. ఫోన్లు కూడా ఉన్నాయి, ఐఫోన్లు కూడా ఉన్నాయి. పురాతన కాలం, మా తాత కాలం ఉండేటి కానీ ఎన్ని. ఇప్పుడు ఇదైతే మనం అడుగుదాము. ఇది పోయింది కానీ అడుగుదాం ఒకసారి మనం అయితే. దోగినారే అచ్చానయ్యే పోస్తున్నాడు. అయ్యా ఏందో చేస్తున్నాడు. అదైతే అడిగినా పొలాస్ కళ్ళు అయితే నేను న్యూస్ డిన్నర్గా ఇచ్చాడు ఇప్పుడు మనకు ఈ ప్రోడక్ట్. మనకు ఇప్పుడు డస్ట్బిన్లు, ఇంట్లోకి కావాల్సిన బోకులు. ఏంటిరా బోకులు రే? బోకులు దానికి అవసరమా? ఫెయిరీలు, ఇంట్లో సంబంధించిన ప్రతి ఒక్కటి అయితే ఇక్కడ దొరుకుతున్నాయి. అన్నా కాలు చూసుకున్నా. పూల చెట్లు షోకి ఇళ్ళల్లో బయట పెట్టుకునే దానికి. చూడండి ఎట్టున్నాయో. మొత్తం క్లోజ్ చేశారు ఫ్రెండ్స్. ఇంకోసారి వచ్చిన రోజు అయితే మీకు మంచిగా చూపిస్తానులే. ఈరోజు మొత్తం క్లోజ్ అయితే చేస్తున్నారు. ఏమంత చూడదగినట్టు ఏం లేవు కానీ దీంట్లో. కానీ మనకు కొత్తగా కువైట్కి వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఇవి అయితే బాగా పనికొస్తాయి. ఇక్కడ మనం తీసుకోవాలనుకునేటివి అన్నీ చూడండి. అంతా దినారు, 2 దినార్లు, 3 దినార్లు ఇంతే ఉంటాయి. అంతకుమించి ఏం లేవు.
పాస్ అవ్వాలి మరి తీసుకోవాలి. లేడీస్ ప్రోడక్ట్ ఇవన్నీ అంతా క్లోజ్ అయిపోతాను ఫ్రెండ్స్. బాగున్నాయి ఇవన్నీ, స్పీకర్లు, లైట్లు, ఫ్యాన్లు. మా తాత ఇది మా తాతదిరా కట్టిది దెంకొచ్చినారు ఇల్లు. చూడండి కారు గాలి కొట్టుకునేది, ఇది ఏడన్నా అయిపోతుంది సడన్ గా. ఈ బహూర్ వేసుకుంటారు ఇప్పుడు, సాంబ్రాణి టైపు. చిన్న గ్యాస్ స్టవ్, బల్బు, అద్దుద్దీపం, వాచ్లు ఆడబట్టినా కూడా అమ్మ వాచ్లు నిగనిగ మెరిసిపోతున్నాయి. ఆడబట్టినా కూడా వాచ్లే ఎట్లా పట్టినాయి, కానీ ఈజీగా కొట్టేసినట్టున్నారు ఇవన్నీ కూడా. లేడీస్కి అయితే సూపర్ గా జబర్దస్త్ వచ్చింది. Cando tiene no. هذا سن هذا بار مجموعة. جي. صديق هذا هذا سن بار يصير ايوه مالوف. ياخذ Pintura tanto pintura. Au wajib tolong. Beda di sana pintura. Apa itu bilang? Tapi macam itu saja tu ni. పర్ఫ్యూమ్లు ఇవన్నీ మొత్తం క్లోజ్ చేస్తారు. బోడుతులు చూడండి, బోడుతులు, చెవులు కమ్మలు. చాలా తీసుకుందాం వస్తే ఇల్లు క్లోజ్ చేసేసినారు అప్పుడే. ఏమన్నా కొడుకులు ఇల్లు ఇయర్ బడ్స్, ఇయర్ ఫోన్స్, ట్రిమ్మర్లు అంతా అసలు మోటార్లు هذا يشتغل ما يشتغل لا ما يعرف هذا. మొత్తం క్లోజ్ అయితే చేస్తారు. వీళ్ళ దగ్గర మాత్రం కొనలేవు, నా కొడుకుల దగ్గర కొంచెం అటు ఇటు వెళ్ళిపోతారు కానీ ఇంకా సాగు. సారీ ఫ్రెండ్స్, మిగతాది ఇంకోసారి వచ్చినప్పుడు చూపిస్తాను నేను. ఈ రోజు మొత్తం క్లోజ్ చేసినట్టున్నారు. చూడండి ఇప్పటికైతే ఇక్కడ వరకు తీసాం మనం. ఇంకా అట్లా పోతే పోయినంత ఉన్నది. ఇంకా మనకి ఇంట్లో సామాన్లు కానీ ఏది కావాలంటే దొరుకుతుంది ఇక్కడ సెకండ్ హ్యాండ్ లోనే. అక్కడ చూడండి ఇంట్లో పైన పెట్టుకున్న లైట్లు కానీ మొత్తం A to Z అయితే ఇక్కడ దొరుకుతాయి. నీకు ఇది దొరకలేదని అయితే ఉండదు. బట్ ఈ రోజు మనకు అనివార్య కారణాల వల్ల లేట్గా అయితే వచ్చాము. సో ఈ రోజు మనం ఇక్కడంతా మొత్తం క్లోజ్ చేస్తారు.
ఇంకో రోజు అయితే మనం మొత్తం చూపిద్దాం ఇంకో వీడియోలో. అంతవరకు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి పెట్టండి ఈ వీడియో నచ్చినట్లయితే. మనమైతే ఈరోజు ఒకటి తీసుకున్నాం సెల్ఫీ స్టిక్ ఈరోజు ఇక్కడ. ఓకే, బాయ్ బాయ్.